తెలంగాణ గుండెక హైదరాబాద్ పట్టణంలో హైడ్రా ఆఫీసర్లు ఆగుతలేరు. ఎంత పెద్ద తోపు తురుం దర్కారైనా సరే అక్రమంగా బంగ్లాలు కట్టిండని తెలిస్తే చాలు సక్క ఓతుర్రు చెత్తు కాడికెళ్ళి బీస్మిడ్ దాకా మొత్తం పొట్టు పొట్టు కూలగొడుతురు. కబ్జాలు పెట్టిన వాళ్ళ కథలు మొత్తం ఒక్కొక్కటి వదిలిపెట్టకుండా అన్ని బయట పెట్టేస్తున్నారు. ఎవ్వరకు బుగులు పడకుండా కూలగొట్టుడే పనిగా పెట్టుకున్నట్టున్నారు కదా. అగో చూసిర్రా, ఆఫీసర్లు అందరినీ పిలుచుకొని అందరూ చూస్తుండగా జేసీబీతోనే బిల్డింగ్ను మొత్తం కూలగొడుతురు, నేలమట్టం చేస్తురు. ఒకటి కాదు రెండు కాదు 7 బంగ్లాలు ఇట్లా పొట్టు పొట్టు కూలగొట్టిరట. ఏడ కూలగొడుతుర్రు ఏం కథ అంటే మణికొండ కాడ మమ్మల్ని అడిగే దమ్ము ఎవలకు ఉన్నదని అక్రమంగా జాగాలు ఆపిరట, కబ్జాలు పెట్టిరట, బంగ్లాలు కట్టిరట. మీకు దొంగతోవల జాగాలు ఆపుకొని కట్టుడు తెలిస్తే మాకు మంచి తోవల వచ్చి కూలగొట్టుడు తెలుసు అని హైడ్రా ఆఫీసర్లు పోతం పడుతురు. అయ్యా సీఎం సారు, మీరు చెప్పినందుకు హైడ్రా ఆఫీసర్లు మంచిగానే పనిచేస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అక్రమంగా కడితే వాళ్ళ బంగ్లాలను కూడా కూలగొడుతుర్రా? లేకుంటే మా పార్టీ వాళ్ళు కబ్జాలు పెడితే ఆడు దిక్కు కన్ను కూడా ఎందుకు వేయనిస్తాము? ఒకవేళ వేసిన కనుసైగతోనే వద్దని చెప్తామన్నట్టు చేస్తున్నారా ఎట్లా? అట్లా కూడా చేయిపాటిలా ప్రభుత్వ భూములు చెరబట్టే లీడర్లు ఉంటే వాళ్ళ చెమటలు తీసే పని కూడా ముంగడ చేసుకుంటారు అనుకో, మీకు శరణమే ఉండదు. అయినా సామాన్యుడు చిన్న ఇల్లు కట్టుకోవాలంటేనే మున్సిపాలిటీ ఆఫీసులో ఈ పర్మిషన్ అని ఆ పర్మిషన్ అని 1,00,000 రూల్స్ మాట్లాడతారు. మరి ప్రభుత్వ భూములనే కబ్జా పెట్టి కడితే ఇంత పెద్ద బంగ్లాలకు అధికారులు ఎట్లా పర్మిషన్లు ఇస్తున్నారో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.